నమస్కారం. న్యూస్ విజన్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. హరితాంధ్రను అంధకార ఆంధ్రగా మార్చారు. అసమర్థ పాలన వల్లే రాష్ట్రంలో కరెంటు కోతలు. నగరి శాసనసభ్యులు గాలి ముద్దుకృష్ణనాయుడు ధ్వజం. ఏపీ ఎస్పీ డీసీఎల్ ముట్టడికి పిలుపు. చిత్తశుద్ధితో పనిచేయండి, సమస్యలను పరిష్కరించండి. అధికారులకు తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి సూచన. ప్రసూతి వైద్యశాల ఘటనపై విచారణ జరిపించాలి. నిజాలను నిగ్గు తేల్చాలి. నిందితులను శిక్షించాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలపక్షం డిమాండ్. గ్రీవెన్స్ సెల్కు వెల్లువెత్తిన వినతులు. ఫిర్యాదుదారులతో కిక్కిరిసిన కలెక్టరేట్. ఉప ఎన్నిక ఎఫెక్ట్ నుంచి ఇంకా కోలుకోని టీడీపీ. అభ్యర్థి వర్సెస్ కార్యకర్తల మధ్య కొనసాగుతున్న రగడ. అధినేతకు తలపోటుగా తయారవుతున్న నియోజకవర్గ పార్టీ వ్యవహారం. సిటీ ఛానల్ స్పెషల్ ఫోకస్. వార్తల్లోని వివరాలు. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్లో ప్రజలు తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ఇంటి పట్టాలు, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, పెన్షన్లతో పాటు తమ వ్యక్తిగత సమస్యలను జిల్లా జాయింట్ కలెక్టర్ వినయ్ చంద్కు విన్నవించారు. ఈ గ్రీవెన్స్ సెల్లో అదనపు జాయింట్ కలెక్టర్ వెంకట సుబ్బారెడ్డి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. కరెంటు కోతలను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ నిర్వహించే ఏపీ ఎస్పీ డీసీఎల్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. విద్యుత్ కోతలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం తెలుగుదేశం పార్టీ నాయకులు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ మేరకు సోమవారం స్థానిక ఆర్ఎండ్బి అతిథి గృహంలో టీడీపీ నేతలు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నగరి ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణనాయుడు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఓ విషవృక్షమని ఆరోపించారు. అవగాహన లేని ముఖ్యమంత్రి వల్లే రాష్ట్రం అంధకారంలో మునిగి తేలుతోందని విమర్శించారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కరెంటు కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఏపీ ఎస్పీ డీసీఎల్ కార్యాలయాన్ని ముట్టడించనున్నామని, జిల్లాలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆయన డిపార్ట్మెంట్ బోర్డు ఫైల్ చూడడు, కేబినెట్ మీటింగ్ రాడు, సోనియా గాంధీ దాని గురించి తేల్చదు, గులాం నబీ ఆజాద్ తేల్చడు. మీరు ముఖ్యమంత్రిని మారుస్తారా, పిసిసి ప్రెసిడెంట్ మారుస్తారా, ఏం చేస్తారో అది మీ ఇష్టం. అది ఎవరిని ముఖ్యమంత్రి పెట్టుకుంటారో, కానీ ప్రజల ఇబ్బందులు మాత్రం మీరు చూడవలసిన బాధ్యత మీ మీద ఉంది. మీరు ఎవరు కూడా ప్రజల గురించి పట్టించుకోవడం లేదు. దారుణంగా ఉంది. ఈరోజు పవర్ పొజిషన్ బ్యాడ్ వల్ల ఈరోజు రాష్ట్రం అంతా కూడా అంధకారం అయిపోయింది. దీనికోసం మేము సిఎండి ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం. అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మెజార్టీ వస్తున్నారు. ఆ యొక్క మీటింగ్కి ప్రజల యొక్క నిరసన తెలియజేయాలా ప్రజల తరపున చెప్పని చేస్తున్నాం. అనంతరం చిత్తూరు పార్లమెంట్ సభ్యులు శివప్రసాద్, శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ చేతగాని మొగుడు ఇంట్లో ఉన్న వీధిలో ఉన్న ఒకటే అన్న చందంగా తయారైందని, రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పరిస్థితి అదేనని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ముఖ్యమంత్రి కనీస స్పందన లేకపోవడం బాధాకరమని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుతెన్నులను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలో మూల్యం చెల్లించుకోక తప్పదని వారు హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు గౌనిగాని శ్రీనివాసులు, శ్రీధర్ వర్మ, నరసింహ యాదవ్, సూరా సుధాకర్ రెడ్డి, పుష్పావతి తదితరులు పాల్గొన్నారు. ఊర్లో నుంచి పారిపోయే పశువుల్ని ఆపలేడు, ఊర్లో పోయి చెప్పనలేడంట. అవి పారిపోతుంటే దాన్ని ఆపగలిగితే ఆపగలగాలి, లేదా ఊర్లో వాళ్ళకి చెప్తే ఊర్లో వాళ్ళని వచ్చి దాన్ని ఆపుతాడు. అంటే అసమర్థుడు పాలిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్, అతని వల్లనే ఈ అరాచకాలన్నీ జరుగుతున్నాయి. ఆయన ఎవరికి వాళ్ళు బాధపడుతుంటే, ఎవరో ఫిడేలు వాయిస్తూ రోమ్ నగరం కాలిపోతుంటే ఫిడేలు వాయించారంటే రాజు, ఆ విధంగా ఆయన ఇందిరమ్మ బాటకు పోతాడు. ఆడ నవ్వండహ అనే పద్ధతిలో ఆయన రకరకాల విన్యాసాలు చేస్తాడు. ఆయన 7-8 సంవత్సరాలు రిటైర్ అయిపోయి ఇంట్లో మూల కూర్చొని వృద్ధుల కంటే ఇంకా అంటే ఆలోచన కూడా జ్ఞాపక శక్తి లేని వాళ్ళు, బ్రెయిన్ ఉపయోగించలేని వాళ్ళందరినీ అడ్వైజర్స్ అని, సీఎండీలని పెట్టి మన నెత్తి మీద రుద్ది యాగాలు చేస్తూ ఉంటారు, ఇంకోటి చేస్తూ ఉంటారు. ఇలాంటి పనికి మాలిన సీఎండీల వల్ల కూడా ఈ వ్యవస్థ దెబ్బతింటా ఉంది. అందుకే రేపు జరిగే మహాధర్నాలో ప్రజలందరూ కూడా పాల్గొని, ఇది ప్రతి ఒక్కరి కష్టం. ఇది తిరుపతి అభివృద్ధికి ప్రకటించిన జేఎన్ఎన్యూఆర్ఎం నిధులను వెంటనే విడుదల చేసి నగరపాలక అభివృద్ధికి ఖర్చు చేయాలని శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.
నగరంలో పేరుకుపోతున్న సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో తిరుపతి నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ సాల్మన్ ఆరోగ్యరాజును కలిసి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. JNNURM నిధులతో పాటు ఉప ఎన్నికకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 450 కోట్ల రూపాయల నిధులను వెంటనే విడుదల చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని స్పెషల్ ఆఫీసర్ను కోరారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయం నుంచి వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ నగరాన్ని పట్టి పీడిస్తున్న నీటి సమస్యను పరిష్కరించాలని సాల్మన్ ఆరోగ్యరాజును కోరినట్లు తెలిపారు. అత్యంత ప్రాశస్త్యం ఉన్న తిరుపతి నగరంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని, ఫలితంగా ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. పెనుమూరు మండలం అత్తిమాకులపల్లి గ్రామంలోని శ్మశాన వాటిక స్థలాన్ని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామస్తులు జాయింట్ కలెక్టర్కు విన్నవించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ అత్తిమాకులపల్లి గ్రామంలో 80 కుటుంబాలు జీవిస్తున్నాయని, వారికి కేటాయించిన శ్మశాన భూమిని స్థానికంగా ఉన్న భూస్వామి కబ్జా చేశారని, వారిపై చర్యలు తీసుకుని భూమిని శ్మశాన వాటికకు కేటాయించాలని కోరారు. మద్యం షాపు తొలగించకుంటే ఆందోళన చేస్తామని నారాయణవనం గ్రామ మహిళలు సోమవారం కలెక్టర్కు విన్నవించారు. మండల కేంద్రమైన నారాయణవనంలో బడి, గుడి మధ్యలో ఖాళీ ప్రదేశంలో మద్యం షాపు ఏర్పాటు చేశారని, ఆనాటి నుండి గ్రామంలోని మహిళలు బయటకు వెళ్లాలంటే తాగుబోతులతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని మహిళలు తెలిపారు. రాత్రి పగలు తేడా లేకుండా మద్యం షాపులో విక్రయాలు జరుగుతుండటంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. మండల అధికారులకు విన్నవించినా, ధర్నా నిర్వహించినా ఫలితం లేదని, వెంటనే జిల్లా అధికారులు జోక్యం చేసుకుని మద్యం షాపును తొలగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు లక్ష్మి, గౌరీ, భారతి తదితరులు పాల్గొన్నారు. మునీశ్వర స్వామి ఆలయానికి చెందిన భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుని ఆక్రమణను తొలగించాలని కోరుతూ బంగారుపాళ్యం మండలం మంగళంపల్లె గ్రామ దళితులు జిల్లా జాయింట్ కలెక్టర్కు విన్నవించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామం సరిహద్దులోని 247/10 సర్వే నంబర్లో 32 సెంట్ల భూమిని మునీశ్వర స్వామి ఆలయానికి కేటాయించి అందులో చిన్నపాటి ఆలయాన్ని నిర్మించుకుని విగ్రహాలు పెట్టి మొక్కులు తీర్చుకునేవారమని తెలిపారు. అయితే ఇటీవల గ్రామంలోని కొంతమంది పెద్దలు ఆ భూమిని ఆక్రమించుకుని ఆలయాన్ని నేలమట్టం చేశారని ఆరోపించారు. వెంటనే అధికారులు స్పందించి భూమి ఆక్రమణను అరికట్టాలని కోరారు. ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ప్రారంభించి 56 సంవత్సరాలు అయిన సందర్భంగా శనివారం నుండి జిల్లాలో వారోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం చిత్తూరు పట్టణంలో LIC ఏజెంట్లు, సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని DSP రాజేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ T. యానాదిశెట్టి మాట్లాడుతూ LIC ప్రారంభించి 56 సంవత్సరాలు పూర్తయిందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజల్లో LICపై అవగాహన కల్పించే లక్ష్యంతో వారోత్సవాలు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. LIC తరపున మా ఖాతా పాలసీదారులకి మరియు మా ఆఫీస్ సిబ్బందికి, ఏజెంట్ మిత్రులకి అందరికీ కూడా నా ఆర్థిక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ముఖ్యంగా LIC ఈరోజు ప్రపంచంలోనే ఒక అగ్రగామి సంస్థగా ఉంది. వీటి అన్నిటినీ కూడా ప్రజలకు దృష్టికి తీసుకువెళ్లాలని, ఒక సమాజ సేవలు అయితేనేమి, ప్రజారోగ్యానికి అయితేనేమి, ప్రతి దానికి కూడా మేము చేసే ఇన్వెస్ట్మెంట్స్ అయితేనేమి అన్నిటి కూడా ప్రజల వద్దకు తీసుకొని పోవాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ఆత్మీయాలిగా ఈరోజు మా ఎంప్లాయీస్ తోటి, ఏజెంట్ మిత్రులందరితో కూడా ర్యాలీ తీస్తున్నాము. గుడిపాల మండలం కుప్పుగానిపల్లె దళితవాడ ప్రజలకు శ్మశాన సౌకర్యం కల్పించాలని ఆ గ్రామ దళితులు జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజుకు విన్నవించారు. ఈ సందర్భంగా MRPS నాయకులు ప్రసాద్ మాట్లాడుతూ గ్రామంలో 100 కుటుంబాలు జీవిస్తున్నాయని చెప్పారు. మృతదేహాలు ఖననం చేసుకునేందుకు శ్మశాన వాటిక లేదని, శ్మశాన వాటికను ఏర్పాటు చేయాలని వారు కోరారు. మాది విలేజ్, ఆది విలేజ్లో ఇప్పుడు వాళ్ళ తాతల ముత్తాల నుంచి అక్కడ కాపురు ఉంటున్నారు. ఆ గ్రామంలో ఒక ట్యాంక్ గవర్నమెంట్ కట్టించింది. అప్పుడు సర్పంచులు కూడా ఆమోద ముద్ర వేసి కట్టినారు. అదేవిధంగా గుడిలో కూడా మాతమ్మ గుడి కూడా అక్కడ కట్టుకున్నారు. కుంభాభిషేకం కూడా చేశారు. అందరూ కూడా అక్కడ పూజలు చేసుకొని నివసిస్తున్నారు. అటువంటి దాన్ని ఆ పక్కన ఉన్న యేసు అనే అతను, ఆ పక్క అతను వాళ్ళకి దారి లేకుండా గుడి అంతా ఆక్రమించే గుడి చుట్టూ కంచె వేస్తున్నారు. తర్వాత ట్యాంక్ గాడికి నీళ్లు రావదని చెప్పేసి ఈ ట్యాంక్ మాది, ఈ గుడి మాది, మీకు దారి మాది, ఈ రోడ్ లేదు మీ మాది పల్లి, మీరు ఎక్కడైనా చెప్పండి అనేసి వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు. ప్రసూతి వైద్యశాల ఘటనపై నిజ నిర్ధారణ కమిటీ వేసి సమగ్ర విచారణ జరిపించాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షిద్దాం, సంతాన సాఫల్యత పేరుతో చేస్తున్న మోసాలను అరికడదాం అనే అంశంపై సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. CPI, CPM, AITEC మహిళా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి కాంగ్రెస్, TDP, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘాలు, IMA నాయకులు హాజరయ్యారు. ప్రసూతి వైద్యశాల ఘటనపై తమ వాణిని వినిపించారు.
భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా నిజ నిర్ధారణ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ప్రసూతి వైద్యశాల ఘటనపై ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. జరిగిన సంఘటనపై పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. ప్రభుత్వ వైద్యశాలలో మెరుగైన వైద్య సేవలు అందకపోవడం వల్లే సామాన్య ప్రజలు కార్పొరేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారని పేర్కొన్నారు. వ్యవస్థే మీడియేటర్ల ద్వారా నడుస్తోందని, ఫలితంగా పేద ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని, దీనిపై ప్రభుత్వం దృష్టి సారించి ప్రజలకు అన్యాయం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై మంగళవారం జిల్లా కలెక్టర్ను కలిసి విచారణ కమిటీ ద్వారా నిజానిజాలు నిగ్గు తేల్చి దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతామని సమావేశంలో తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, ఇటు ప్రజలు, అటు డాక్టర్ అసోసియేషన్ తరఫున కూడా ఒత్తిడి తేవడానికి ప్రయత్నం చేస్తే కనీసం మనం ఆరోగ్యాన్ని ప్రజలకు అందించినట్టు అవుతుందని చెప్పేసి మేము అభిప్రాయం. ఈ జిల్లా కలెక్టర్ని మనం అందరం కలిసి ఒక విమానం ఇచ్చి, అయ్యా పదే ఒక ఆసుపత్రి, ఒక డాక్టర్ పైన ఆరోపణలు వస్తున్నాయి, దీనిపైన నిజ నిర్ధారణ కమిటీనో లేదా ఎంక్వైరీ కమిటీని వేసి నిగ్గి తేల్చండి, వాస్తవాలు బయట పెట్టండి, ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు, రానున్న కాలంలో కనీసం ఇటువంటి జరగకుండా మళ్ళా చూడాల్సిన అవసరం అని చెప్పడానికే ఒక ప్రయత్నం మా వైపు చేశాం. ఉన్నతంగా ఆలోచించి రాజకీయాలకి దూరంగా ప్రతి ఒక్కరు కూడా పేద మహిళల్ని దృష్టిలో పెట్టుకొని, చనిపోతున్న పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని మనమందరం కూడా ఉత్తమంగా సాగాలని, దానికి మా వంతు సహాయ సహకారం ఎప్పుడు ఉంటుందని తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. అడిగితే సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఇప్పుడు పెన్సిలర్ గారు చెప్పారు, ప్రభుత్వం నిద్రపోతా ఉంది, దేని మీద కూడా వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు, వాళ్ళు కొట్టుకోవడానికి సరిపోతాను తప్పితే పేద మహిళల గురించి కానీ పేదవాళ్ళ గురించి కానీ ఏమవుతుంది ప్రభుత్వం ప్రజలనే పట్టించుకునే పరిస్థితి లేదు. రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ శ్రీహర్రావు కూడా తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. అఖిలపక్షం నేతలు తీసుకునే నిర్ణయానికి ఐఎంఏ కట్టుబడి ఉంటుందన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలపక్షం నేతలు రామానాయుడు, పెంచులయ్య, వెంకయ్య, నాగరాజు, మురళి, సప్తగిరి ప్రసాద్, నాగేష్, సుబ్రహ్మణ్యం, మహిళా నాయకురాలు పుష్పావతి, విజయలక్ష్మి తదితరులు ఉన్నారు. పేదలకు దానం చేస్తే, వైద్యం చేస్తే మిమ్మల్ని దేవుళ్ళని చూసుకుంటారు. అదే డబ్బున్న వాళ్ళకి ఎంత డిస్కౌంట్ ఇచ్చినా, ఎంత మేలు చేసినా మిమ్మల్ని పొగడరు, గౌరవించరు. అదే మా వంటి పేదలకు సహాయం చేస్తే మిమ్మల్ని దేవుళ్ళ మారిగా ఫోటో పెట్టుకొని మా భార్య ప్రాణం కాపాడు, నా బిడ్డ ప్రాణం కాపాడినాడు, నాకు బిడ్డను పుట్టించినాడు, నా కుటుంబానికి, నా ఊరికి మేలు చేసిన డాక్టర్ అనేసి గౌరవిస్తారు. కాబట్టి మీరంతా కూడా పేదల పక్షాన్ని నిలిచి, పేదలకి ఎన్ని లక్షలైనా సరే మీ సంపాదనలో కొంతైనా కూడా పేదలకు వెచ్చించి మంచి వైద్యులుగా, పేదల మనల్ని పొందే వైద్యులుగా కూడా గుర్తించి పడతారని నేను మీకు సలహా కాకపోయినా కానీ నా బాధను తెలియజేస్తున్నాను. మేడిపండు చూడు మేలిమై ఉండు, పుట్టవిప్పు చూడు పురుగులుండు మాదిరిగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కొనసాగుతోందని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజాబాటలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి సోమవారం తిరుపతి గురువారెడ్డి సమాధుల సమీపంలోని కొర్లగుంట ప్రాంతాల్లో పర్యటించారు. స్థానికంగా నెలకొని ఉన్న సమస్యలను అక్కడి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. త్రాగునీటి సమస్యతో సతమతమైపోతున్నామని ఆ ప్రాంత ప్రజలు కరుణాకర్ రెడ్డికి మొరపెట్టుకున్నారు. స్పందించిన ఎమ్మెల్యే ప్రభుత్వ మెడలు వంచైనా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కొర్లగుంట ప్రజలు సమస్యల వలయంలో చిక్కుకొని ఉన్నా ప్రభుత్వం పట్టించుకోకపోవటం బాధాకరమన్నారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తమైపోయిందని చెప్పారు. ఎన్నికల సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించిన 450 కోట్ల నిధులను వెంటనే విడుదల చేసి తిరుపతిని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల నగర ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని, కిరణ్ సర్కార్ తక్షణం స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, లేని పక్షంలో ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని భూమన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు జ్యోతి, ప్రకాష్, రాజేంద్ర, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ ఏ సమస్య పరిష్కృతం కాకుండా ఏ ఒక్క ఇంట్లోని వాళ్ళు కూడా పరిసర ప్రాంతాలతో సుఖంగా బ్రతకటానికి వీలు లేవన్నటువంటి జీవన స్థితిగతుల్లో బ్రతుకుతున్నారంటే మనం సభ్య సమాజం సిగ్గుపడాలి. తిరుపతి లాంటి ప్రపంచ పుణ్యక్షేత్రమే ఈ రకంగా ఉందంటే మిగతా ప్రాంతం ఎంత దుస్థితిలో ఉన్నదో దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. వెంటనే ముఖ్యమంత్రి 450 కోట్ల రూపాయలు తిరుపతి అభివృద్ధికి కేటాయించినానని ప్రగల్భాలు పలికినటువంటి ఆ 450 కోట్ల రూపాయలు విడుదల చేసి ఇప్పటికైనా తిరుపతి వాసులకు ఈ చెర నుంచి విముక్తి కలిగించవలసిందిగా కోరుతున్నాను.
సొసైటీల ఏర్పాటుతో మహిళలు పురోభివృద్ధిని సాధించగలరని కాంగ్రెస్ ఎస్సీ సెల్ విభాగం జిల్లా కార్యదర్శి గంగులయ్య తెలిపారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సొసైటీల ఏర్పాటుతో మహిళల సమస్యలు పరిష్కారం కావడమే కాకుండా ఆర్థికంగా పురోభివృద్ధిని కూడా సాధించగలరని చెప్పారు. తమ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకునేందుకు సొసైటీలు ఎంతగానో దోహదపడుతున్నాయని చెప్పారు. టీటీడీలో గానీ ప్రభుత్వంలో గానీ అవకాశాలు వచ్చినప్పుడు సొసైటీలకు ప్రాధాన్యత ఉంటుందనే నమ్మకంగా పద్మావతిపురం మహిళలు శ్రీ సాయిలక్ష్మి సొసైటీని ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. తిరుపతిలోని మహిళలు సొసైటీలను ఏర్పాటు చేసుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ సొసైటీ సభ్యులు మంజుల, వరలక్ష్మి, మురళీకృష్ణ, బుజ్జమ్మ, సుభాషిణి, మంగమ్మ పాల్గొన్నారు. కృష్ణారెడ్డి కాలనీ ఎస్టీ వాసులకు నిలుపుదల చేసిన ఇంటి పట్టాలను వెంటనే పంపిణీ చేయకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు దిగుతామని వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎంపీపీ తిరుమలయ్య హెచ్చరించారు. తిరుపతి రూరల్ మండలం మల్లంగుంట పంచాయతీ కృష్ణారెడ్డి కాలనీ ఎస్టీ వాసులకు ఇంటి పట్టాలను పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆమరణ దీక్ష సోమవారం 3వ రోజుకు చేరింది. అయితే 3వ రోజు దీక్షలో పాల్గొన్న ఓ మహిళ ఆరోగ్యం క్షీణించడంతో ఆందోళనను మరింత ఉధృతం చేశారు. ఆరోగ్యం క్షీణించిన మహిళను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి రూరల్ ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడించారు. కృష్ణారెడ్డి కాలనీ ఎస్టీ వాసులకు సత్వరమే న్యాయం చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆందోళనకారు మాట్లాడుతూ గల్లా అరుణకుమారి 2009 ఎన్నికల్లో మల్లంగుంట పంచాయతీ ప్రజల్ని పావులుగా వాడుకున్నారని ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం ఎన్నికల ముందు తూతూ మంత్రంగా 30 మందికి పట్టాలు ఇచ్చి మిగిలిన సుమారు 200 మంది నిరుపేద దళితులకు మొండి చేయి చూపించేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. సాక్షాత్తు అధికారులే అర్హులుగా గుర్తించి మంజూరు చేసిన ఇంటి పట్టాలను ఎందుకు లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలగ్గకుండా నిరుపేద దళితులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ దీక్షలో మాజీ సర్పంచ్ ఉపేంద్రరెడ్డి, మాజీ ఎంపీటీసీ చంద్రశేఖర్ రెడ్డి, మునీశ్వర్ రెడ్డి, మాధవరెడ్డి, మాజీ సర్పంచ్ ప్రసన్న, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎలక్షన్ కోడ్ ఈరోజు సాయంత్రం వస్తుందనగా హడావిడిగా రెవెన్యూ అధికారులు మొత్తం మల్లంగుంట పంచాయతీ రావడం జరిగింది. అదే సందర్భంలో మంత్రి గల్లా అరుణకుమారి గారు కూడా అటు రావడం జరిగింది. మీ కాలనీకి పట్టాలు రావడం జరిగినాయి, పట్టాలు ఇస్తున్నాము, మీరందరూ పట్టాలు తీసుకోమని చెప్పి అప్పటికప్పుడు హడావిడి చేసి 214 మందికి పట్టాలు ప్రకటించారు. ఆ రోజు నైట్ టైం మొత్తం పట్టాలు రెవెన్యూ అధికారులు కాల్ చేశారనేసి మాకు తెలియడం జరిగింది. మేము ఎలక్షన్ ముందుగా కొట్లాడి ఇచ్చేసి ఒక కాలువ పరంబోకు అది నిరుపయోగంగా ఉంటే నిరుపయోగంగా ఉండాల్సిందే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా సర్టిఫికేట్ తెప్పించి అన్ని చేస్తే ఎక్కడైతే లబ్ధిదారులు అయితే ఉన్నారో వాళ్ళకి పట్టాలు ఇవ్వకుండా దాని నుంచి ఉపయోగించి ఏరియా వచ్చి పట్టాలు ఇవ్వడం చాలా దురదృష్టకరం. ఆ కాలనీ దశరథ కాలనీ అనేది అరుణమ్మ కాలనీగా మార్చిన తర్వాత ఆ కాలనీ వచ్చింది పట్టాలు ఇవ్వడం జరిగింది. అదే ఎస్టీ కిస్టాడ్ కాలనీకి సంబంధించి మొత్తానికి పట్టాలు ఇవ్వలేదు. మీరు మా పార్టీలకు కానీ వస్తే, లేదు మేము చెప్పాడు కానీ మీరు కానీ వింటే మీకు పట్టాలు వస్తాయి తప్ప లేకపోతే రావలసి వేధింపులు చేస్తూ దయచేసి పేదోళ్ళ పైన మాత్రం దయచేసి వచ్చింది, పేదోళ్ళ జీవితాలు దాడుకోవాల్సింది 2 చేతులు జోడించి ఆ నర్తిస్తాం గల్లా అరుణకుమార్ గారికి. 3 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈరోజు ఒక మహిళ కూడా సోదపై హాస్పిటల్లో చేర్చడం జరిగింది. యానాదుల పట్టాల కోసం లబ్ధిదారులైనటువంటి యానాదులు ఎలిజిబిలిటీ సర్వే మొత్తం చేసిన తర్వాత పట్టాలన్నీ రెడీ చేసి వాస్తవంగా వీళ్ళకి ఒక పట్టా కూడా అందజేయకపోవడం వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ సొంతానికి రావాల్సినటువంటి పట్టాల కోసం ఆమరణ దీక్ష చేస్తుంటే ప్రభుత్వ అధికారులు కానీ మంత్రి కానీ చిన్న చూపుతో, అంటే ఎస్టీలు అని చెప్పి చిన్న చూపుతో వీళ్ళు చూస్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ కానీ ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలందరూ ఏకమై ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు పోరాటాలు చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. డాక్టర్ ఆశాలతపై ఈశ్వరమ్మ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని నిజ నిర్ధారణ ఎక్స్పర్ట్ కమిటీ స్పష్టం చేసింది. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిజ నిర్ధారణ ఎక్స్పర్ట్ కమిటీ సభ్యులు డాక్టర్ విఎస్ఆర్ ఆంజనేయులు మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం ఎంపేడు గ్రామానికి చెందిన ఈశ్వరమ్మ గత నెల 27వ తేదీన ప్రసవించినట్లు, లేని గర్భం ఉన్నట్లు, పుట్టిన బిడ్డను మాయం చేసినట్లు చెప్పడంలో వాస్తవం లేదన్నారు. దీనిపై ఐఎంఏ నిజ నిర్ధారణ ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జరిగిన సంఘటనపై కమిటీ విచారణ జరిపి నిజాలను వెలికితీయడం జరిగిందన్నారు. తమ విచారణలో ఈశ్వరమ్మ 2010లో డాక్టర్ ఆశాలత దగ్గర సాధారణ పరీక్షలు చేయించుకుందే తప్ప ఏ విధమైన కృత్రిమ గర్భాధారణ చికిత్స చేయించుకోలేదని తెలిపారు. వైద్య పరీక్షల కోసం 4 లక్షల రూపాయలను చెల్లించానని చెప్పడంలో నిజం లేదన్నారు.
ఈశ్వరమ్మ పథకం ప్రకారం డాక్టర్ ఆశాలతపై ఆరోపణలు చేసిందే తప్ప ఇందులో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కమిటీ సభ్యులు జనార్దన్, శేషసాయి, సునీత సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. కొర్లగుంట నవోదయ కాలనీలో కులవృత్తి చేసుకుని జీవిస్తున్న రజకులకు వేదాంతపురంలో దోబీఘాట్ను ఏర్పాటు చేసి వారికి ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని రజక ఫెడరేషన్ మాజీ చైర్మన్ అక్కినపల్లి లక్ష్మయ్య కోరారు. నవోదయ కాలనీలో కాపురముంటున్న 40 కుటుంబాల రజకులు వారు తమ కులవృత్తిని చేసుకోవడానికి అనువుగా వేదాంతపురం పంచాయతీలో నిరుపయోగంగా ఉన్న 251/1 సర్వే నంబర్ స్థలాన్ని కేటాయించి అక్కడ దోబీఘాట్ను నిర్మించి ఇవ్వాలని ఆర్డీఓ, డిఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అక్కినపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రజకుల సంక్షేమం కోసం ప్రత్యేక దృష్టి సారించిందని, దీనిలో భాగంగా ₹1 కోటి మంజూరు చేసి 50 దోబీఘాట్లను ఏర్పాటు చేయడానికి నిధులు కూడా విడుదల చేసిందని పేర్కొన్నారు. నవోదయ కాలనీలోని 40 కుటుంబాల రజకులకు అనువుగా వేదాంతపురంలో దోబీఘాట్ను ఏర్పాటు చేసి వారిని ఆదుకోవాలని రెవెన్యూ అధికారులకు ఆయన విన్నవించారు. ఆర్డీఓను కలిసిన వారిలో రజక నాయకులు మల్లెల నాగరాజు, శ్రీ వినాయక వీరభద్ర రజక సేవా సంఘం నాయకులు, రజకులు పాల్గొన్నారు. రజకులు కులవృత్తి మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. 40 రజక కుటుంబాలు ఉన్నవి. వీరికి వేదాంతపురం స్వర్ణముఖి నది యొక్క రిజర్వ్ పురం పోకున్నటువంటి 60 ఎకరాల్లో ఉన్నటువంటి స్థలాన్ని 1 ఎకరా స్థలం దోబీఘాట్ కేటాయించేసేసి రజకుల కులవృత్తి చేసుకోవడానికి ఇవ్వాలని చెప్పేసి అని ఆర్డీఓ గారిని, డిఆర్ఓ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ గారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చిత్తూరు జిల్లా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ జిల్లాకు ₹1 కోటి నిధులు విడుదల చేయడం జరిగింది. దోబీఘాట్ల అభివృద్ధి కొరకు 50 కొత్త దోబీఘాట్లు, ఒక్కొక్క దోబీఘాట్కు మినిమం ₹2 లక్షల విడుదల చేయడం జరిగింది. పోయిన నెల 16వ తారీఖు నాడు రజక వెల్ఫేర్ కమిటీ మీటింగ్లో కూడా అది చెప్పడం జరిగింది. హరితాంధ్రప్రదేశ్ను అంధకార ఆంధ్రప్రదేశ్గా మార్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎద్దేవా చేశారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి నీలం బాలాజీ మాట్లాడుతూ కరెంటు కోతలతో, ఛార్జీల మోతతో ప్రభుత్వం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ధ్వజమెత్తారు. ఉచిత విద్యుత్ పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కరెంటు కోతలతో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టివేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిరణ్ కుమార్ రెడ్డికి పాలనపై ధ్యాస లేదని, పదవిని కాపాడుకోవటానికి ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నాడని ఆరోపించారు. మన రాష్ట్రంలో ఉత్పత్తి అయిన విద్యుత్ను ఇతర రాష్ట్రాలకు అమ్ముకోవడం వలన పాలకులకు ముందస్తు ఆలోచన లేకపోవడం వలన విద్యుత్ కొరత ఏర్పడిందని తెలిపారు. రాష్ట్రంలో పవర్ హాలిడేను ప్రభుత్వం ప్రకటించడం సిగ్గుచేటన్నారు. జిల్లా కేంద్రాల్లో, ముఖ్య పట్టణాల్లో కోతలు విధించడమేమిటని ప్రశ్నించారు. కేబినెట్లోని మంత్రులు చర్లపల్లి జైలుకు వెళ్తున్నారని, రాష్ట్రాన్ని అవినీతిమయం చేసిన కాంగ్రెస్ నాయకులు పాలించే అర్హత లేదన్నారు. కరెంటు కష్టాలను తీర్చలేకపోతే గద్దె దిగాలని డిమాండ్ చేశారు. మితిమీరిన కరెంటు కోతలను నిరసిస్తూ ఈ నెల 4వ తేదీన ఏపీ ఎస్పీడీసీఎల్ కార్యాలయాన్ని దిగ్బంధిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులు, వ్యాపారులు, ఉద్యోగులు, మహిళలు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో కోడూరు బాలసుబ్రహ్మణ్యం, విజయలక్ష్మి, లేపాక్షి, రాజారెడ్డి, వసంతమ్మ, వెంకటమ్మ, శ్రీనివాస చౌదరి, రవి పాల్గొన్నారు. అవసరమైతే 3 రోజులకు ఒక పర్యాయం ఢిల్లీ చుట్టూ వణిగిస్తూ ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర నాయకత్వం మీద ఒత్తిడి తెస్తూ ఆ విధంగా వాళ్ళ పదవులను కాపాడుకుంటున్నారు. కానీ ఈనాడు రాష్ట్రం మొత్తం మీద విద్యుత్ కొరత ఏర్పడి ఒక పక్క రైతులు, ఒక పక్క పరిశ్రమలు మూతపడిపోయి ఆఖరికి 1 గంట కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో అధికారంలోకి 2వసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు ఉచిత విద్యుత్ ఇస్తాం, రైతుకు 9 గంటల విద్యుత్ ఇస్తామని చెప్పి ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టి ప్రజలను ఏమార్చి ఆ విధంగా ఓట్లు వేసుకుని ఈరోజు 4 గంటలు కూడా ఇవ్వలేని సందర్భాలు ఉన్నాయని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. తిరుపతి ఉప ఎన్నిక ఫలితం ఎఫెక్ట్ నుండి అన్ని పార్టీలు తేరుకున్న తెలుగుదేశం పార్టీ మాత్రం ఇంకా కుదుట పడలేదని తెలుస్తోంది. నియోజకవర్గ ఇన్ఛార్జు చెదలవాడ వర్సెస్ కార్యకర్తల మధ్య ఇంకా రగడ కొనసాగుతూనే ఉండడంతో అధినేత చంద్రబాబు నాయుడికి తిరుపతి పార్టీ వ్యవహారం తలపోటుగా మారుతోందని చెప్పాలి. ఉప ఎన్నిక జరిగి 2 నెలలు గడుస్తున్నా ఎన్నిక ఫలితం ఎఫెక్ట్ నుంచి టీడీపీ అభ్యర్థి ఇంకా కోలుకోలేదనిపిస్తోంది. పార్టీ కేడర్ తనకు సహకరించకపోవడం వల్లే ఓటమి పాలయ్యానని అభ్యర్థి, కార్యకర్తలను సమన్వయపరచడంలో అభ్యర్థి విఫలం కావడం వల్లే పార్టీ ఓడిపోయిందని కార్యకర్తలు, ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణ ప్రత్యారోపణల పరంపర కొనసాగడంతో పార్టీ కేడర్ గతి తప్పుతోందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. అధినేత వచ్చినప్పుడు పార్టీ కేడర్ అంతా ఆయన ముందు ప్రత్యక్షం కావడం, ఆ తర్వాత ఎవరి దారిన వారు వెళ్లిపోవడం పరిపాటైపోయింది. వీరి మధ్య సయోధ్య కుదర్చడానికి పార్టీ సీనియర్ నేతలు కాళీ ముద్దుకృష్ణనాయుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పలుమార్లు చొరవ చూపినా ఫలితం లేదనిపిస్తోంది.
ఉప ఎన్నిక ఫలితం వెలువడిన తర్వాత అభ్యర్థి తమపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేశారని, అలాంటి వ్యక్తితో కలిసి పని చేయలేమని వివక్షకు గురైన స్థానిక పార్టీ నేతలు మొండికేయడం, పార్టీ కార్యక్రమాలకు గైర్హాజరు కావడంతో పార్టీ కార్యక్రమాలు తూతూ మంత్రంగా కొనసాగడం జరుగుతోంది. సాక్షాత్తు పార్టీ అధినేత సెలవిచ్చేంత వరకు స్థానిక సమస్యలపై స్పందించడం లేదంటే ఆ పార్టీలో నెలకొన్న సందిగ్ధత స్పష్టమవుతోంది. మొన్న తాగునీటి సమస్యపై నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట జరిపిన నిరసనలోనూ, నిన్న శిశు మరణాలను నిరసిస్తూ రూయా ఎదుట జరిపిన రిలే నిరాహార దీక్షలోనూ దాదాపు కీలక నేతలు, కార్యకర్తలు గైర్హాజరైన విషయం పీతమే. గైర్హాజరుకు కారణాలు ఎన్ని ఉన్నా పార్టీ కార్యక్రమాలకు హాజరు కండి అని కనీస పిలుపు కూడా రాకపోవడం బాధాకరమని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. ఇదిలా ఉండగా విద్యుత్ కోతలను నిరసిస్తూ అధినేత పిలుపు మేరకు మంగళవారం ఎస్పీ డీసెల్ ముట్టడికి శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో అది ఎంతవరకు జయప్రదం కానుందో పార్టీ పెద్దలు అంచనా వేయలేకపోతున్నారు. అసంతృప్తిలో ఉన్న కేడర్ను బుజ్జగించి ఎస్పీ డీసెల్ కార్యాలయం ముట్టడిని జయప్రదం చేయడానికి ఆదివారం కాళీ ముద్దుకృష్ణనాయుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి R&B అతిథి గృహంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించినా అది కాస్త రసాబాసా అయింది. నగర పార్టీ అధ్యక్షుడు ఆర్సీ మునికృష్ణ, ఇన్ఛార్జి చదలవాడ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు సరైన గౌరవం ఇవ్వడం లేదని, తనకు ఆరోగ్యం బాగలేకపోయినా ఎన్నిక సమయంలో చిత్తశుద్ధితో పనిచేస్తే దుష్ప్రచారాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాధాన్యత కల్పించలేని చదలవాడతో కలిసి పనిచేయలేమని అర్ధాంతరంగా సమావేశం నుంచి వెనుదిరగడంతో కార్యకర్తలు మరింత ఆందోళనకు గురయ్యారు. అంతేకాకుండా మరో రాష్ట్ర స్థాయి నాయకుడిని ఉద్దేశించి చదలవాడ కృష్ణమూర్తి బహిరంగ విమర్శలు చేయడంతో ఆయన మద్దతుదారులు ఎదురుదాడికి దిగినట్లు సమాచారం. కార్యక్రమాలకు జన సమీకరణ చేయకుండా చేతులూపుకుంటూ వచ్చే సంస్కృతి తమది కాదని, పార్టీ పటిష్టతకు, కార్యక్రమాలను విజయవంతం చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని పార్టీ పెద్దల సమక్షంలో చదలవాడపై మాటల యుద్ధానికి దిగినట్లు సమాచారం. ఏది ఏమైనా నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జు, కేడర్ మధ్య కొనసాగుతున్న విభేదాలు ఇలాగే కొనసాగితే మున్ముందు పార్టీ మనుగడే ప్రశ్నార్థకం అవుతుందని, ఇప్పటికైనా అధినేత తిరుపతి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించకపోతే అసంతృప్తిలో ఉన్న కార్యకర్తలు వలస వెళ్లే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరి బాబుగారు ఎలా స్పందిస్తారు వేచి చూడాలి. మరి తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం సాయంత్రానికి సుమారు 39,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 13 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి వెళ్లే భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 3 గంటల సమయం పడుతోందని, 3 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న దివ్యారామం దర్శనం భక్తులకు 2 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. అద్దె గదులు, సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 6, 50 రూపాయల గదులు 12, 100 రూపాయల గదులు 4, 500 రూపాయల గదులు 7, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 291, వసంతోత్సవం టికెట్లు 212, ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు 73 ఉన్నాయి. అందుబాటులో ఉన్న ఈ సేవా టికెట్లను మంగళవారం విజయ బ్యాంకులో పొందవచ్చునని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతి గోల్డ్ అండ్ జ్యువెలరీ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు మంగళవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారము, వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,944 రూపాయలు కాగా, 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 31,485 రూపాయలుగా ఉంటుంది. 1 కిలో వెండి 60,910 రూపాయలు కాగా, 1 గ్రామ్ రీటైల్ ధర 65 రూపాయల 20 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హరితాంధ్రను అంధకార ఆంధ్రగా మార్చారు. అసమర్థ పాలన వల్లే రాష్ట్రంలో కరెంటు కోతలు. నగరి శాసనసభ్యులు గాలి ముద్దుకృష్ణనాయుడు ధ్వజం. ఏపీ ఎస్పీ డీసీఎల్ ముట్టడికి పిలుపు. చిత్తశుద్ధితో పనిచేయండి, సమస్యలను పరిష్కరించండి. అధికారులకు తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి సూచన. ప్రసూతి వైద్యశాల ఘటనపై విచారణ జరిపించాలి. నిజాలను నిగ్గు తేల్చాలి. నిందితులను శిక్షించాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలపక్షం డిమాండ్. గ్రీవెన్సెల్కు వెల్లువెత్తిన వినతులు. ఫిర్యాదుదారులతో కిక్కిరిసిన కలెక్టరేట్. ఉప ఎన్నిక ఎఫెక్ట్ నుంచి ఇంకా కోలుకోని టీడీపీ. అభ్యర్థి వర్సెస్ కార్యకర్తల మధ్య కొనసాగుతున్న రగడ. అధినేతకు తలపోటుగా తయారవుతున్న నియోజకవర్గ పార్టీ వ్యవహారం. సిటీ ఛానల్ స్పెషల్ ఫోకస్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.